అందరికీ నమస్కారం. ఈ రోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ తెలుగు కొత్త సిలబస్ గురించి అలాగే ముఖ్యమైన ప్రశ్నల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వినండి. ఈ వీడియోతో మీకు సిలబస్ గురించి పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. అలాగే మొత్తంగా మీ సెకండ్ సెమిస్టర్ తెలుగు సిలబస్ ఇది కేవలం ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి మాత్రమే ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 అంశాలు చేర్చడం జరిగింది. ఈ 3 అంశాల గురించి కూడా నేను వీడియో చేశాను. ఇది మీకు అవసరం లేదు. ఇక ఇదైతే మీ సిలబస్. మొత్తంగా మీకు 4 యూనిట్లు అనేవి ఉన్నాయి. అవే ప్రాచీనం, ఆధునికం, ఉపవాచకం, వ్యాకరణం. ఈ 4 యూనిట్లలో మొదటగా ఫస్ట్ యూనిట్ ప్రాచీన కవిత్వంలో 3 అద్భుతమైన పాఠ్యాంశాలున్నాయి. అవే నలదౌత్యం, త్రిపురాంతకోదాహరణం, ప్రహ్లాద చరిత్ర. మొదటి యూనిట్లోని మొదటి పాఠ్యాంశాలు ఎందుకు అద్భుతమైనవి అన్నానంటే నలదౌత్యంలో నలుడు దమయంతిల ప్రేమ గురించి ఉంది. రెండవ పాఠ్యాంశం త్రిపురాంతకోదాహరణంలో ఆ త్రిపురాంతకుని గురించి అంటే ఆ పరమశివుని మహిమల గురించి గొప్పతనం గురించి కవి అద్భుతంగా వర్ణించాడు. ఇక మూడవ పాఠ్యాంశం ప్రహ్లాద చరిత్ర. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు ఆ విష్ణుమూర్తిపై ఆ నారాయుడి పైన భక్తి గురించి అద్భుతంగా కవి వర్ణించి చెప్పాడు. అందుకే ఈ 3 పాఠ్యాంశాలు అద్భుతమైనవి. ఒక పాఠ్యాంశంలో నలుడు దమయంతి గురించి, రెండవ పాఠ్యాంశంలో ఆ పరమశివుడు ఆ త్రిపురాంతకుడి లీలల గురించి, మూడవ పాఠ్యాంశంలో ప్రహ్లాదుడు విష్ణుమూర్తి హిరణ్యకశిపుడి గురించి. కాబట్టి ఈ 3 కథలనేవి గుర్తుంచుకోవటం ఈజీగా ఉంటుంది. ఇక తర్వాత రెండవ యూనిట్ ఆధునిక కవిత్వం. ఇందులో 3 పాఠ్యాంశాలున్నాయి. అవే ప్రతిజ్ఞ, వ్యత్యాసాలు, కవితా సాక్షిగా చెబుతున్నాను. ఈ 3 కూడా గేయ కవితలే. ఈ గేయ కవితలను రచించిన కవులు కూడా ఎంతో గొప్ప మహాకవులనే చెప్పవచ్చు. శ్రీశ్రీ గారు, కాళోజీ గారు, సి నారాయణ రెడ్డి గారు వీరు ముగ్గురు కూడా గొప్ప రచయితలే. అయితే మొదటి గేయ కవిత అయిన ప్రతిజ్ఞలో కవి సమాజంలోని అన్యాయాలను తొలగించి సమానత్వం తీసుకురావాలని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇక రెండవ గేయ కవిత అయిన వ్యత్యాసాలలో కవి సమాజంలో ఉన్న తేడాలను చూపించి న్యాయం జరగాలని సూచించాడు. ఇక మూడవ గేయ కవిత అయిన కవితా సాక్షిగా చెబుతున్నాను అనే కవితలో కవి మనిషి గొప్పతనం, మానవత్వం గురించి గొప్పగా చెప్పారు. ఇవి 3 గేయ కవితల గురించి. ఇక తర్వాత మూడవ యూనిట్ ఉపవాచకం. ఇందులో ఒకే ఒక పాఠ్యాంశం ఉంది. అదే తెలుగు వీరుడు అనే నవల. ఈ నవలకి రచయిత ఎవరు? ఆచార్య బిర్దురాజు రామరాజు గారు. ఈ నవలని నేను 3 పార్ట్స్ గా చెప్పాను. ఈ స్టోరీ అంతా కూడా ఒక సినిమా లాగే ఉంటుంది. తెలుగు వీరుడు సినిమాలో హీరో అంటే తెలుగు వీరుడు ఎవరు? సదాశివరెడ్డి. ఈ కథలోని పాత్రలంతా కూడా ఇగో ఇక్కడ చూపిస్తున్నట్టు వీరే. నేను చెప్పిన ఈ 3 పార్ట్స్ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకి ఒక్కసారి వినండి. కథంతా కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఇక్కడితో పాఠ్యాంశాలన్నీ అయిపోతాయి. 3 యూనిట్లలో పాఠ్యాంశాలు ఇక్కడితో అయిపోతాయి. ఇక చివరగా 4వ యూనిట్ వ్యాకరణం, ఇతర నైపుణ్యాలు చూడండి. ఇందులో ఛందస్సు, అలంకారాలు, లఘు చిత్రాల రచన అంటే షార్ట్ ఫిలిమ్స్ గురించి ఇలా అంశాలు ఇచ్చారు. ఇక మొదటి అంశమైన ఛందస్సులో ఇక్కడ చూపిస్తున్న పద్య లక్షణాల గురించి ఎగ్జామ్ లో అడుగుతారు. మీకు పద్యం ఇచ్చి దాన్ని ఘన విభజన చేయమని అడగరు. కేవలం పద్య లక్షణాలను వివరించండి అని అడుగుతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఉత్పలమాల పద్య లక్షణాన్ని వివరించండి అని ఇస్తారు. అప్పుడు మీరు ఉత్పలమాల ఏ జాతి పద్యమో రాయాలి, ఎన్ని గణాలుంటాయో రాయాలి, ఉత్పలమాలలో పాదాల సంఖ్య రాయాలి, ప్రాసయతి, ప్రాసనియమము ఇలా ఇక్కడ చూపిస్తున్న లక్షణాలన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. కాబట్టి వృత్త పద్యాలు చూసుకోండి. అలాగే ఆటవెలది, తేటగీతి, సీసము, ద్విపద ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఇక తర్వాత అలంకారాలు. అలంకారాలలో 2 రకాలున్నాయి. అవే శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. ఈ 2 అలంకారాల గురించి నేను 2 వీడియోలు చేశాను, చూసుకోండి. ఇక చివరి అంశం లఘు చిత్రాల రచన అంటే షార్ట్ ఫిలిమ్స్ గురించి నేను వీడియోలో చెప్పాను. ఒకసారి నేను చెప్పిన ఆ లఘు చిత్రాల గురించి విని మీ ఓన్ గా రాసినా పర్లేదు. ఈ లఘు చిత్రాల రచన అనేది జనరల్ టాపిక్. షార్ట్ ఫిలిమ్స్ గురించి మనకు తెలుసు కాబట్టి ఇది ఓన్ గా రాసినా కూడా మంచి స్కోర్ అనేది ఉంటుంది. ఇక ఇది మీ పూర్తి సిలబస్ గురించి. ఇక ఈ సిలబస్ లో నుంచి వచ్చే ముఖ్యమైన ప్రశ్నలన్నీ కూడా ఇవే. ఒకసారి చూడండి. నేను ప్రతి యూనిట్ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు లాంగ్ క్వశ్చన్స్ ఇచ్చాను, షార్ట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే చదువుకోండి. ఇక ముఖ్యమైన పద్యాల గురించి తెలుసుకుందాం. వినండి. పద్యాలు మీకు కేవలం మొదటి యూనిట్ ప్రాచీన కవిత్వం నుండే అడుగుతారు. మొదటి యూనిట్ ప్రాచీన కవిత్వంలో
3 పాఠ్యాంశాల నుండే అడుగుతారు. మరి 3 పాఠ్యాంశాల్లో చాలానే పద్యాలున్నాయి. అన్నీ చెప్పడం కష్టమే. మీరు అన్నీ నేర్చుకోవటం కూడా కష్టమే. కాబట్టి నేను కేవలం 2 పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన పద్యాలే చెప్తాను. ఒకసారి నోట్ చేసుకోండి. ఇవే వస్తాయని నేను 100% చెప్పలేను. ఎందుకంటే ఇది మీ కొత్త సిలబస్ కాబట్టి. కానీ ముఖ్యమైనవనే చెప్తాను. చూడండి, మొదటి పాఠ్యాంశం నలదౌత్యం నుంచి ఇక్కడ చూపిస్తున్న ఈ 2 పద్యాలు చదువుకోండి. అలాగే మూడవ పాఠ్యాంశమైన ప్రహ్లాద చరిత్ర నుండి ఈ 2 పద్యాలు చదువుకోండి. ఇవైతే చూసుకోండి. నేను మరొక వీడియోలో ఈ 4 పద్యాలకి సంబంధించిన ప్రతిపదార్థాల గురించి, సందర్భ సహిత వాక్యాల గురించి పూర్తిగా వివరిస్తాను. సిలబస్ అంతా కూడా అర్థమైంది కదా? ఇది మీ సిలబస్ గురించి. ఒక విషయం గుర్తుంచుకోండి, తెలుగులో ప్రాధాన్యత ప్రజెంటేషన్‌కే ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చింది కొంచెమైనా సరే నీట్‌గా రాయండి. ముఖ్యమైన వాటికి అండర్‌లైన్స్ చేయండి. కవి పేరు, పాఠ్యాంశం పేరు రాసి ఆన్సర్‌ని స్టార్ట్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో ఒక్కసారి వినండి. ముఖ్యమైన పాత్రలు, కవి పేరు, పాఠ్యాంశం పేరు, హెడ్డింగ్స్ ఈ 4 అంశాలు నోట్ చేసుకొని రాయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.